హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మనకి రైల్వేకి సంబంధించి యాక్చువల్గా 4 ఇయర్స్కి 4 సంవత్సరాలకు ఒకసారి అయితే రైల్వే నుండి నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. కానీ ఈ విధంగా విడుదలవ్వడం వల్ల చాలామంది ఏజ్ అనేది అయిపోవడం, అలాగే మనకి ఛాన్స్ అనేది ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ 4 సంవత్సరాల పాటు వెయిట్ చేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు గనక మనకి ఏదైతే బ్యాంక్ ఎగ్జామ్స్‌కి సంబంధించి ఐబీపీఎస్ కానీ, ఎస్ఎస్‌సి కానీ చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ కూడా మనకి వీటికి సంబంధించి ఐబీపీఎస్, ఎస్ఎస్‌సి అయితే కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతూ ఉంటాయి కదా! సో అదే విధంగా రైల్వే కూడా ఎవ్రీ ఇయర్ మనకి నోటిఫికేషన్స్ విడుదల చేసినట్లయితే అందరికీ యూజ్ ఉంటుందని చెప్పి ఆల్రెడీ అశ్విని వైష్ణవ్ గారు ఇంటర్వ్యూలో అయితే చెప్పారు కదా! సో ఆల్రెడీ అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్‌కి సంబంధించి టైల్‌మెన్ కూడా విడుదల చేశారు. ఓకే. ఇక నెక్స్ట్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే రైల్వే గ్రూప్ డి ఎన్‌టీపీసీ మనకి విడుదల చేస్తారా? చేయరా? ఎప్పుడు చేస్తారని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంది. దానికి సంబంధించి కూడా ఈరోజు ఇంటర్వ్యూలో అఫీషియల్‌గా అశ్విని వైష్ణవ్ గారు అయితే మనకి చెప్పడం అయితే జరిగింది. ఆ ఇంటర్వ్యూ సారాంశం బట్టి మీకు ఎన్‌టీపీసీ గ్రూప్ డికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. యాక్చువల్‌గా మనకి టెక్నీషియన్‌కి సంబంధించి కూడా మనకి టైమ్‌లైన్ విడుదల చేశారు కదా! ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇక్కడ ప్లీజ్ నోట్ అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా చెప్పడం జరిగింది. మనకి నెక్స్ట్ సైకిల్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఆఫ్ టెక్నీషియన్ ఈస్ ప్రొవిజనల్లీ ప్లాన్డ్ ఫర్ ఇష్యూ ఆఫ్ ఏప్రిల్ 2025. ఓకే. ఈ సంవత్సరం అయితే ఎలక్షన్ కారణంగా ప్రీపోన్ చేసి ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నారు కానీ, ఇక నుండి ప్రతి సంవత్సరం అయితే ఏప్రిల్‌లో టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది కంటిన్యూయస్ ప్రాసెస్ అని కూడా చెప్పడం అయితే జరిగింది కదా! అలాగే మనకి ఏఎల్‌పీ టైమ్‌లైన్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఏఎల్‌పీలో కూడా ఇక్కడ కింద నోట్ అని చెప్పి ఎవ్రీ జనవరి 2025 నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుందని కూడా క్లియర్‌గా మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన దాంట్లో అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు మనకి ఇంటర్వ్యూలో అశ్విని వైష్ణవ్ గారు ఏం చెప్పారు అంటే, మనకి ఈ సంవత్సరం అయితే టెక్నీషియన్ మనకి యాక్చువల్‌గా ఎలక్షన్ వల్ల ప్రీపోన్ చేసి ఫిబ్రవరిలో అయితే విడుదల చేస్తున్నారు గానీ, ఎవ్రీ ఇయర్ సైకిల్ ఎలా ఉంటుంది అంటే, ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామో, అలాగే ఏప్రిల్ నెల ఏదైతే వస్తుందో అప్పుడు టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామో, అలాగే జూన్ నెలలో మనకి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఓకే. సో ఎన్‌టీపీసీని విడుదల చేస్తామో, అలాగే అక్టోబర్ నెలలో లెవెల్ 1 గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామని అయితే క్లియర్‌గా అఫీషియల్‌గా మీటింగ్‌లో అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక నుండి రైల్వే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఆ ఎవ్రీ ఇయర్ కూడా టైమ్‌లైన్ అనేది క్యాలెండర్ అనేది క్లియర్‌గా చెప్పడం జరిగింది. ప్రతి నెల జనవరిలో ఏఎల్‌పీ అసిస్టెంట్ లోకో పైలట్, ఏప్రిల్‌లో మనకి టెక్నీషియన్స్, జూన్‌లో ఎన్‌టీపీసీ, అక్టోబర్‌లో లెవెల్ 1 గ్రూప్ డి అయితే వస్తుంది. జేఈకి సంబంధించి మెన్షన్ చేయలేదు. కానీ ఈ 4 కూడా ఇచ్చారు కాబట్టి ఇంకా బ్యాలెన్స్ జేఈ కూడా మనకైతే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాని గురించి చెప్పలేదు గానీ మోస్ట్‌లీ ఇది కూడా మనకి క్యాలెండర్‌లో అయితే యాడ్ చేసే అవకాశం అయితే ఉంది. ఫ్యూచర్‌లో మనకి ఏదైనా అఫీషియల్‌గా క్యాలెండర్ కూడా మనకి వెబ్‌సైట్‌లో ఏదైనా ఇస్తే గనక దాని గురించి కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. ఓకే. ప్రస్తుతానికైతే ఆ మీటింగ్‌లో అయితే జేఈ గురించి అయితే మనకి మెన్షన్ అయితే చేయలేదు. ఈ 4 సంబంధించి అయితే ఈ విధంగా టైమ్‌లైన్ అనేది అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో, కాబట్టి ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రావడం వల్ల ఇన్ కేస్ ఒక సంవత్సరం మన కట్ ఆఫ్ రీచ్ అవ్వకుండా మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ మనకి అవకాశం అనేది అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఏజ్ అనేది కూడా మనకి ఎవ్రీ ఇయర్ ప్రిపేర్ అవుతూ ఉంటాం కాబట్టి మనకి ఏజ్ విషయంలో కూడా కొంతమందికైతే మనకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ డిసడ్వాంటేజెస్ ఏంటి ఈ విధంగా విడుదల చేయడం వల్ల అంటే, మనకి యాక్చువల్‌గా 4 ఇయర్స్‌కి ఒకసారి విడుదల చేసేటప్పుడు వేకెన్సీస్ అనే వాటిని ఎక్కువగా విడుదల చేశారు. ఒక 1,00,000 వేకెన్సీస్ ఈ విధంగా అయితే గ్రూప్ డి ఇవన్నీ కూడా విడుదల చేసేవాళ్ళు కదా! కానీ ఈ విధంగా ఎవ్రీ ఇయర్ విడుదల చేయడం వల్ల వేకెన్సీస్ అనేవి అయితే తగ్గిపోవడం అయితే జరుగుతుంది. వేకెన్సీస్ తగ్గిపోవడం వల్ల జోన్ వైస్‌గా వేకెన్సీస్ అవన్నీ డివైడ్ అయ్యేటప్పుడు కేటగిరీ వైస్ అనేది మనకి కాంపిటీషన్ అనేది పెరిగి కట్ ఆఫ్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఎవ్రీ ఇయర్ అనేది మనకి సో, కొంత అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. కొన్ని డిసడ్వాంటేజెస్ అనేవి కూడా ఉన్నాయి. కానీ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తే మనం ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా చేస్తూ మనమైతే మనకి ప్రిపేర్ అయ్యి ఏదో ఒక జాబ్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ మనకి వరుసగా అందుబాటులో ఉంటాయి. మనం ఎవ్రీ ఇయర్ కూడా రాస్తుంటే డెఫినిట్‌గా త్వరలో మనకి జాబ్ క్రాక్ చేసే పాసిబిలిటీ అనేది కూడా పెరుగుతూ అయితే ఉంటుంది. ఓకే. లెట్స్ వెయిట్ చేస్తుందాం. ప్రస్తుతానికి ఎలక్షన్ ముందైతే మనకి ఇవన్నీ చెప్తున్నారు. మరి ఎలా చేస్తారు ఇంప్లిమెంటేషన్ అనేది అయితే మనం వెయిట్ చేసి చూడాల్సి అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఆల్రెడీ అసిస్టెంట్ లోకో పైలట్ ఇచ్చారు. టెక్నీషియన్ కూడా మనకి ఫిబ్రవరిలో ఇస్తా ఉన్నారు కాబట్టి, వీటికి సంబంధించి అయితే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఎలక్షన్ అయిన తర్వాత ఎన్‌టీపీసీ గ్రూప్ డి కూడా మనకైతే ఇస్తామని అయితే చెప్తున్నారు. ఓకే. ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే ఇది. టెలిగ్రామ్‌లో మీకు వీడియో లింక్ కూడా షేర్ చేస్తాను. అక్కడ నుండి మీరు కూడా ఒకసారి చూడాలనుకుంటే చూడొచ్చు. ఓకే. మనకి రైల్వే ఎగ్జామ్‌కి సంబంధించిన ప్రిపరేషన్ వీడియోస్ కానీ, ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ ఇవన్నీ కూడా మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ.